Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, SRR Government Arts and Science College. మనం గత సంవత్సరాల్లో జరిగినటువంటి ముఖ్యంగా ఫంజై మైకాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు వివిధ ఆ, పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలను మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇది ఆ, అన్ని రకాల పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ వీడియోను మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిపి గేట్స్, జేఎల్, డిఎల్, గురుకుల్, అదేవిధంగా టీజీ సెట్కి సంబంధించి కూడా చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్నల్ని ఇందులో కోడ్ చేసి మనం చెప్పుకుంటున్నాం. ద ఫస్ట్ క్వశ్చన్ ద ఫస్ట్ క్వశ్చన్ స్మార్ట్ ఆఫ్ మేజ్ ఈజ్ కాజ్డ్ బై అంటే మనకు మొక్కజొన్నలో ఈ కాటుక తెగులు కలిగించేటువంటి శిలీంధ్రం ఏది అని అడిగాడు. స్మార్ట్ డిసీజెస్ అంటే కాటుక తెగులు. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, స్మార్ట్ డిసీజ్ కాజ్డ్ బై యూస్టిలాజినేల్స్ 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 ఫంజై. అంటే యూస్టిలాజినేల్స్ అనే క్రమానికి చెందినటువంటి శిలీంధ్రాలు ఈ మనకు ఏ ఈ కాటుక తెగుళ్ళు కలిగిస్తాయి. అదేవిధంగా కుంకుమ తెగులకు సంబంధించి అంటే రస్ట్ డిసీజ్కి సంబంధించి మనం గమనించినప్పుడు రస్ట్ డిసీజ్ హ్యాస్ కాజ్డ్ బై యూరిడినేల్స్. ఆర్డర్ యూరిడినేల్స్. యూరిడినేల్స్ క్రమానికి చెందినటువంటి శిలీంధ్రాలు మనకు ఈ రస్ట్ డిసీజ్ కలిగిస్తాయి. అంటే కుంకుమ తెగులు, కుంకుమ శిలీంధ్రాలు అనేటువంటివి రస్ట్ డిసీజ్ కలిగిస్తే అంటే కుంకుమ మన ఏది యూరిడినేల్స్కి సంబంధించినటువంటి క్రమానికి చెందుతాయి. అదేవిధంగా యూసిలాజినేల్స్ క్రమానికి చెందిన అన్ని కూడా కాటుక తెగులు కలిగిస్తాయి. గుర్తుపెట్టుకోండి, కాటుక తెగులుకు ముఖ్యమైన చికిత్స ఏంటిదంటే వేడి నీటి చికిత్స. సో హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ ది స్మార్ట్ డిసీజ్. గుర్తుపెట్టుకోండి, ఈ ఈ కాటుక తెగులకు సంబంధించి ముఖ్యమైనటువంటి చికిత్స ఏంటిదంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్, వేడి నీటి చికిత్స, స్మార్ట్ డిసీజ్. మరి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిదంటే స్మార్ట్ ఆఫ్ మేజ్ కాజ్డ్ బై అంటే కాటుక తెగులు మొక్కజొన్నలో దీనివల్ల కలుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, యూస్టిలాగో చెందినటువంటి ఆ, ప్రజాతి వల్ల మనకు స్మార్ట్ డిసీజ్ కలుగుతుంది. ఓన్లీ మొక్కజొన్నలే కాదు, జొన్నలో కూడా యూస్టిలాగో మ్యూడిస్, యూస్టిలాగో సైటామినే, ఇట్లా అనేకమైనటువంటి యూస్టిలాగో సైటామినాలో మన కొరడా కాటుక తెగులు చెరుకులో మనకు యూస్టిలాగో సైటామినా వల్ల కలుగుతాయి. ఇట్లా ఆ, ఈ కాటుక తెగులు అనేటువంటివి యూస్టిలాగోకు చెందినటువంటి వివిధ జాతులు కలిగిస్తాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం యూస్టిలాగో అనేటువంటిది సరైన సమాధానం. రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ యూస్టిలాగో. దెన్ వాట్ అబౌట్ పక్సీనియా? Puccinia, it is a fungi members or blue mold or green mold. It is related to belongs to the Ascomycotina fungi. It is the most important fungal member. First discovered penicillin from sorry, uh, పెన్సిలియం కాదండి, ఇది పక్సీనియం. సో పక్సీనియా బిలాంగ్స్ టు బెసిడియోమైకోటినా. ఇంతకుముందు నేను చెప్పిందంతా కూడా పెన్సిలియం అనుకొని అది ఆస్కోమైకోటినాకి చెందినని చెప్పాను. సో ఇది పెన్సిలియం కాదు, పక్సీనియం. సో పక్సీనియా బిలాంగ్స్ టు బెసిడియోమైకోటినా. బెసిడియోమైకోటినాకు చెందినటువంటి శిలీంధ్రం. ఇట్ ఈస్ ఎ పారాసైట్. ఇది మనకు పరాన్నజీవిగా అంటే ప్రధాన ఆతిథేయిగా మన గోధుమ మొక్క పైన ఇది ఆ, ఆ ఆతిథ్యాన్ని స్వీకరిస్తుంది. అదేవిధంగా బార్బెరీ మొక్క ఆల్టర్నేట్ హోస్ట్గా పనిచేస్తుంది. ఏకాంతర ఆతిథేయిగా బార్బెరీ మొక్క పైన పక్సీనియా ద కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్. పక్సీనియాకు సంబంధించి 5 రకాల శిలీంధ్ర ఆ, ఇది సిద్ధ బీజాలు అనేటువంటి ఉత్పత్తి అవుతాయి. 5 స్పోర్స్ ఆర్ డిఫరెంట్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ పక్సీనియా లైఫ్ సైకిల్. సో ఇన్ దిస్ పక్సీనియా, even though our Indian mycologist K.C. Mehta has quoted the Puccinia, it is a microcyclic అంటే సూక్ష్మ చక్రీయ శిలీంధ్రాలకు చెందినటువంటి ముఖ్యంగా భారతదేశానికి చెందినటువంటి హిలీ రీజియన్స్, కొండ ప్రాంతాల్లో పెరిగేటువంటి గోధుమ మొక్క పైన కలిగించేటువంటి పక్సీనియాకి చెందినటువంటి జాతులపైన పరిశోధన చేసి యాక్చువల్లీ పక్సీనియా ప్రొడ్యూస్ 5 స్పోర్స్, బట్ more than 2 to 3 spores are produced in Puccinia in the hilly regions. They are growing in hilly region వీట్ ప్లాంట్స్. అక్కడ పెరిగేటువంటి వాటిలో కేవలం 2 నుంచి 3 రకాల సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయని, వాటిని సూక్ష్మ చక్రీయ శిలీంధ్రాలని కేసీ మెహతా భారతదేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త పక్షీనికి సంబంధించినటువంటి జీవిత చక్రాన్ని సూక్ష్మ చక్రీయ జీవిత చక్రం శిలీంధ్రాలుగా పిలిచాడు. పక్సీనియా గ్రామినిస్ట్రిటిసై caused the yellow rust disease, black rust disease, red rust disease in wheat. గోధుమ మొక్క పైన ఎర్ర కుంకుమ తెగులు, పచ్చ కుంకుమ తెగులు, నల్ల కుంకుమ తెగులు కలిగించేటువంటి శిలీంధ్రం పక్సీనియా. దెన్ వాట్ అబౌట్ ఆల్బుగో?
అల్బుగో యొక్క పాత పేరు సిస్టోపస్. అల్బుగో అనేటువంటిది మనకు మాస్టిగో మైకోటినకు చెందినటువంటి శిలీంధ్రం. అల్బుగో ముఖ్యంగా క్రూసిఫెరే అంటే బ్రాసికేసికి చెందినటువంటి మొక్కల ఆ, పైన తెల్ల కుంకుమ తెగులు కలిగిస్తుంది. వైట్ రస్ట్ డిసీజ్ చూడండి. పక్సీనియన్ ఏమో ఎల్లో రస్ట్ డిసీజ్, బ్లాక్ రస్ట్ డిసీజ్, రెడ్ రస్ట్ డిసీజ్ కలిగిస్తే అల్బుగో ఇట్ ఈస్ కాజ్డ్ వైట్ రస్ట్ డిసీజ్ ఇన్ క్రూసిఫెర్స్ ఎట్ ద సేమ్ టైమ్ కన్వాల్వ్లేసి ఫ్యామిలీ మెంబర్స్. అల్బుగో, క్యాండిడా. Then what about Phytophthora? Phytophthora is it is also belongs to Phycomycetes or Mastigomycotina. It is the cause ది లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో. పైటాప్తోరా ఇన్ఫెస్టెన్స్ లేట్ బ్లైట్ తెగులును ముఖ్యంగా పొటాటో అంటే ఆలుగడ్డల పైన, బంగాళదుంప మొక్కల పైన లేట్ బ్లైట్ తెగులు కలిగించి ఐర్లాండ్ క్షయానికి కారణమైంది. ఐర్లాండ్ ఫెమైన్ అంటాం. ఈ ఐర్లాండ్ క్షయానికి కారణమైనటువంటి శిలీంధ్రం ఫైటాప్తోరా ఇన్ఫెస్టెన్స్. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు మాస్టిగో మైకోటినా. ఇట్ కాజ్డ్ లేట్ బ్లైట్ డిసీజ్, లేట్ బ్లైట్ డిసీజ్ ఇన్ పొటాటో, లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో. ఓకే, ఫైటాప్తోరా ఇన్ఫెస్టెన్స్. అండ్ ఎర్లీ బ్లైట్ ఆఫ్ పొటాటో కూడా కలిగించేటువంటి శిలీంధ్రం ఆల్టర్నేరియా సొలాని. ఆల్టర్నేరియా ఆల్టర్నేరియా సొలాని ఆల్టర్నేరియా సొలాని. ఇట్ ఈస్ కాజ్డ్ ఎర్లీ బ్లైట్ ఆఫ్ పొటాటో ఇన్ పొటాటో ప్లాంట్స్. ఎర్లీ బ్లైట్ ఆఫ్ పొటాటో డిసీజ్ కాజ్డ్ బై ఆల్టర్నేరియా సొలాని. ఇట్ ఈస్ ఎ ఫంగల్ మెంబర్. బట్ ది ఫైటాప్టోరా it is responsible for late blight of potato disease in potato plants. It is కాజ్డ్ ఐర్లాండ్ ఫెమైన్. పైటాప్తోరా ఇన్ఫెస్టెన్స్ అనేటువంటిది ఐర్లాండ్ క్షయానికి కారణమైనటువంటి శిలీంధ్రం. గుర్తుపెట్టుకోండి, ఐర్లాండ్ ఫెమైన్ డ్యూ టు ది కాజ్ ఆఫ్ పైటాప్తోరా ఇన్ఫెస్టెన్స్ లేట్ బ్లైట్ డిసీజ్ ఇన్ పొటాటో. పొటాటో ఇట్ ఈస్ ది ఒరిజినేషన్ కంట్రీ ఇట్ ఈస్ పెరు. పొటాటో పుట్టింది ఎక్కడంటే పెరు అనే దేశంలో పొటాటో ఒరిజినేట్ అయింది, జన్మించింది. అంటే బంగాళదుంప పుట్టిన దేశం పెరు. నెక్స్ట్, రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్ ఈజ్ కాజ్డ్ బై. ఇది డ్యూటెరోమైకోటినకు చెందినటువంటి అంటే చెరకు ఎర్రకుళ్ళు తెగులు కలిగించేటువంటి శిలీంధ్రం ఏదని అడిగాడు. చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు కలిగించేటువంటి శిలీంధ్రం మనకు ఏంటిదంటే కొలిటోట్రైకమ్ పాల్కేటం ఉంటాం. ఏమంటాం? కొలిటోట్రైకమ్ పాల్కేటం. సో కొలిటోట్రైకమ్ పాల్కేటం ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ది రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్. చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు కలిగించేటువంటి శిలీంధ్రం డ్యూటెరోమైకోటిన్ ఫంజై, దట్ ఈస్ కొలిటోట్రైకమ్ పాల్కేటం. వాట్ అబౌట్ ఆల్టర్నేరియా? ఆల్టర్నేరియా సొలాని కాజ్డ్ ఎర్లీ బ్లైట్ ఆఫ్ పొటాటో. ఎర్లీ బ్లైట్ ఆఫ్ పొటాటో. ఎర్లీ బ్లైట్ ఆఫ్ పొటాటో. Then what about Cercospora? Cercospora caused, it is also belongs to Deuteromycotina fungi. The Cercospora, it is caused the uh, uh, spot disease or the what we can say that groundnut, ticca disease, groundnut, Arachis hypogaea. అంటే వేరుశెనగలో తిక్కా తెగులు కలిగించేటువంటి శిలీంధ్రం సెర్కోస్పోరా పెర్సోనేటా, సెర్కోస్పోరా అరాకిడికోలా అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సెర్కోస్పోరా పెర్సోనేటా, సెర్కోస్పోరా అరాకిడికోలా కాజ్డ్ టిక్కా డిసీజ్ ఆర్ తిక్కా డిసీజ్ ఇన్ గ్రౌండ్ నట్. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు Deuteromycotin. Then Fusarium moniliforma. Fusarium species, they are lived like a saprophytes. Some of the Fusariums, they are caused the బూడిద తెగులు అని మనం పిలుస్తాం, అంటే మాగుడు తెగులు అని పిలుస్తాం. ఇలాంటి డిసీజ్ను మన ఫ్యూజేరియం వల్ల, ఫ్యూజేరియం మొనిలిఫార్మా వల్ల మనకు గ్రేప్స్లో కానీ ఇతర కూరగాయల పంటల్లో కానీ ఇది కుళ్ళు తెగులు కలిగిస్తుంది ఫ్యూజేరియం. ఓకే, దెన్ లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో కాజ్డ్ బై. సో క్వశ్చన్ has already came here. So Phytophthora infestans, it is belongs to Mastigomycotina. Then Alternaria solani. Alternaria solani, it is caused by early blight of potato. Early blight of potato. Then Rhizoctonial solani. So solani means Solanaceae family member. It is caused disease in Solanaceae family member. So remember, my dear friends, Rhizoctonia solani. It is also the another fungal member caused the blight disease in Solanaceae family member. Fusarium oxysporum. So Fusarium oxysporum, it is also responsible for the వెజిటేబుల్ ప్లాంట్స్, కూరగాయల మొక్కల్లో వ్యాధులు కలిగించేది ఫ్యుజేరియం ఆక్సోస్పోరం ఆర్ ఫ్యుజేరియం మొనిలిఫార్మా. వైట్ రస్ట్ ఆఫ్ క్రూసిఫర్స్ ఆర్ కాజ్డ్ బై. సో వైట్ రస్ట్ డిసీజ్ కాజ్డ్ బై
ఆల్బుగో క్యానిడా. తెల్ల కుంకుమ తెగులు కలిగించేది ఆల్బుగో క్యానిడా. పక్సీనే మనకు తెలుసు. ఎర్ర కుంకుమ తెగులు, పచ్చ కుంకుమ తెగులు, నల్ల కుంకుమ తెగులు, ఎల్లో రస్ట్, బ్లాక్ రస్ట్, రెడ్ రస్ట్ డిసీజ్ కాజ్డ్ బై పక్సీనియా ఇన్ వీట్ ప్లాంట్స్. దెన్ పిథియం. పిథియం డిబారియానం. సో పిథియం డిబారియానం, it is caused by so many disease in the vegetable crop plants. Aspergillus, it is Aspergillus nidulans. It is the belongs to the Ascomycotina fungi members. It is caused. It is live like a saprophytic Aspergillus nidulans. Then black rust of wheat is caused by, అంటే గోధుమలో నల్ల కుంకుమ తెగులు కలిగించేటువంటి శిలీంధ్రం ఏది, విచ్ ఫంగల్ మెంబర్ కాజ్డ్ బ్లాక్ రస్ట్ డిసీజ్. సో దట్ ఈస్ పక్సీనియా గ్రామినిస్ ట్రిటిసై. దెన్ యూస్టిలాగో మేడిస్ అనేటువంటిది గోధుమలో మనకు వదులు కాటుక తెగులు కలిగిస్తుంది. లూజ్ స్మట్ డిసీజ్ ఇన్ వీట్ ప్లాంట్స్. So Rhizopus stolonifer. It is Rhizopus stolonifer we can call as pin mold, black mold. Okay, pin mold, black mold, and also the bread mold. It is lived like a saprophyte. It is also we can call as weed of the laboratory. ప్రయోగశాల కలుపు మొక్క అని పిలుస్తారు. ఇది మనకు జైగోమైకోటినకు చెందినటువంటి శిలీంధ్రం రైజోపస్. Then albugo candida. It is belongs to masticomycotina caused white rust disease in the crucifers or the Brassicaceae family members, albugo candida. Then ticca disease, already we discussed in a previous question. Ticca disease caused by Cercospora arachidicora, Cercospora personata. It is belongs to Deuteromycotina fungal members. Ticca disease caused by Cercospora arachidicola, Cercospora personata. Then Rhizoctonia stolani, then Colitotrichum pulcatum, then Sclerotium. It is also the other fungal members which is caused by so many diseases. Sclerotium, it is ది కాజ్ ఆఫ్ ఆ, రై అనేటువంటి మొక్కలో, బార్లీ మొక్కలో మనకు ఈ ప్రత్యేకమైనటువంటి వ్యాధిని కలిగించేది స్క్లిరోషియం ది రావ్సిన్. దెన్ ఎర్లీ బ్లైట్ ఆఫ్ పొటాటో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎర్లీ బ్లైట్ ఆఫ్ పొటాటో కాజ్డ్ బై ఆల్టర్నేరియా సోలాని. వైటాప్తోరా ఇన్ఫెస్టెన్స్, లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో. Okay, Fusarium oxysporum, grapes and other vegetable crop plants, the Rhizoctonia stolani. It is also caused by the disease in various plants like vegetables. And powdery mildew. Powdery mildew ఆఫ్ పీస్. మనకు ఏదైతే పీ ప్లాంట్స్లో మనకు ఈ బూడిద తెగులు అంటాం మనం. పౌడరీ మిల్డ్యూ అంటే బూడిద తెగులు అంటాం. ఈ బూడిద తెగులు కల్పించేటువంటి శిలీంధ్ర పేరు ఏంటంటే ఎరిసైఫే పాలిగోని. ఎరిసైఫే పాలిగోని పౌడరీ మిల్డ్యూ, బూడిద తెగులు అంటున్నాం. పెరనోస్పోరా పారాసైటికా కాదు, అండ్ అల్బుగో క్యానిడా కాదు, దెన్ పిథియం కూడా కాదు. సో ద రైట్ ఆన్సర్ ఎరిసైఫే పాలిగోన్. రూట్ రాట్ ఆఫ్ కాటన్ ఈజ్ కాజ్డ్ బై, మనకు కాటన్లో పత్తి మొక్కలో వేరుకుళ్ళు తెగులు కలిగించేటువంటి వేరుకుళ్ళు, రూట్ రాట్ ఆఫ్ కాటన్ వేరుకుళ్ళు తెగులు ఏది కలిగిస్తుంది అంటే మ్యాక్రోఫోమియా, మ్యాక్రోఫోమినా ఫేసియోలినా అనేటువంటి శిలీంధ్రం మనకు ఈ రూట్ రాట్ డిసీజ్ కలిగిస్తుంది. దెన్ డౌనీ మిల్డ్యూ, మనకు పౌడరీ మిల్డ్యూ అనేటువంటిది ఇక్కడ ఎరిసైఫే పాలిగోని కలిగించింది. ఎరిసైఫే అనేటువంటిది బూడిద తెగులు కలిగిస్తుంది. అదేవిధంగా డౌనీ మిల్డ్యూస్, పౌడరీ మిల్డ్యూ అంటేనేమో బూడిద తెగులు. అదేవిధంగా డౌనీ మిల్డ్యూస్, ఈ డౌనీ మిల్డ్యూస్ని కలిగించేటువంటిది ఏంటిదంటే ముఖ్యంగా ఈ గ్రేప్స్లో, అంటే మనకు ఈ అంగూరాన్ని మనం పిలిచాగా ద్రాక్షలో ఈ డౌనీ మిల్డ్యూ కలిగించేది ప్లాస్మోఫోరా విటికోలా. తర్వాత స్క్లీరోషీనియా, దెన్ పెరనోస్పోరా, ఇవేవి కాదు. దెన్ నెక్స్ట్ టాపిక్ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్. ఐ విల్ స్టాప్ హియర్.